సత్యం మహిమ. ఈ కథను రాసిన వారు ఎల్. నాగభూషణం. ఇక కథలోకి వెళ్దాం. నవనీతపురాన్ని సత్యశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్టగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఇంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారాన్ని అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వారు ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలిపెట్టటం లేదు. ఈ దరిద్రం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉందే, దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన ఒకనాడు తన దరిద్రానికి చిహ్నాలైన చింకిపాతలు, చినిగిన గొంగలి, చిల్లుల చెప్పులు ఒక మూటగట్టి దాన్ని నెత్తిన పెట్టుకొని తూర్పు తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దరిద్రం దరిద్రం ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు. రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకురా అని భటుణ్ణి పంపాడు. బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తిమీది మూటని దించి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అని అన్నాడు రాజు. దరిద్రం మహారాజా, నా సొంత దరిద్రం అన్నాడు బ్రాహ్మడు. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అని అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను ప్రభు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీలాంటి మనిషి తన ఇంటి లోపల నుంచి బయటికి పోతూ అతనికేసి వచ్చింది. ఎవరమ్మా నీవు, ఎప్పుడు మా ఇంటికి వచ్చావు, ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని, ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను. కాని ఇవాళ నీవు దరిద్రాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలచలేదు అని అన్నదామే. నీ ఇష్టం, నేను రమ్మంటే నీవు రాలేదు. బుద్ధిపూర్వకంగా వచ్చావు, తగిన కారణం ఉండే వెళ్తున్నావు. నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండటం చూసి అతనామెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని, లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవింతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అని అన్నది. తరువాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటికి వచ్చింది. అమ్మా, నీవెవరు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండినంత ఆదరణ ఇంక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత. అమ్మా, నీవుంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది, కాని నీవు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారమూ జరగలేదు.
అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా కొద్దిసేపు గడిచింది. వెళ్ళిపోయిన దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు వారిని అడిగాడు. సత్యం ఉండే చోట మేం ఉండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాం, కానీ రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు వాళ్ళు. ఇలా సత్యం మహిమ అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ దేవుడు సాక్షి. ఈ కథను రాసిన వారు ఎన్ బాలకోటేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశవృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం కులవిద్యగా వాళ్ళ ఇంట ఉంటూ ఉంది. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరికి పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడు పుటకచేతనే మంచి దొంగ. అందుచేత వాడికి గోవిందప్ప దగ్గర చోర విద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలిగాడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంటబెట్టుకొని వెళుతూ వచ్చాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్ళారు. వారా గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఇంట దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఆ న్యాయాధికారి ఒక రకం మనిషి. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు, ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి గాని ఇంటికి రాడు. ఈ సంగతి తెలుసుకొని గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామనుకొని న్యాయాధికారి ఇంట ప్రవేశించారు. నాకు ఆకలి దహించుకుపోతుంది, నేను తినటానికేమైనా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. సరే, నేను మిద్దె మీదికి వెళ్ళి డబ్బు దస్కము తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను, నువ్వే ముందు వస్తే కూడా ఇక్కడే ఉండు. ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరుదాం అన్నాడు గోవిందప్ప. తరువాత గోవిందప్ప మిద్దె మీదికి వెళ్ళాడు. దేవుడు లోపలికి ప్రవేశించాడు. వీధి వాకిలి దగ్గరగా వేసి ఉంది. దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి ఒకసారి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి భార్య వంట ఇంట్లో కొంగు పరుచుకొని కునుకు తీస్తుంది. పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. అసలు సంగతేమంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి ఆయన భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు పరమాన్నము, లెక్కగా 8 దోశలు, దోశలతో తినటానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుము వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండటం చేత ఆమెకు నిద్ర పట్టింది. దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చడి నంజుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు చాలా కమ్మగా ఉన్నాయి. పచ్చడి పసందుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. అయిపోయాయి కానీ ఉంటే ఇంకా తినేవాడే. తరువాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి దాన్ని దించకుండా అలాగే తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలాగా ఉంది. అటువంటి పాయసం వాడెన్నడూ తాగి ఎరగడు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారినే వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా వీధి వాకిలి దబదబా తట్టిన చప్పుడు, తలుపు తలుపు అన్న పిలుపు వినిపించింది. ఈ పిలుపుకు ఇంటావిడ చివాలున లేచి వచ్చే వచ్చే అంటూ యువతలికి వెళ్ళింది. ఆ వచ్చినవాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు. ఎటూ పోవటానికి దారి లేక దేవుడు చటుక్కున అటక ఎక్కి కూర్చున్నాడు.
వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి, "పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతోంది" అని అన్నాడు. "ఎప్పుడనగా సిద్ధమైంది, మీరెప్పుడొస్తారా అని చూస్తున్నాను" అంటూ ఇంటావిడ దేవుడి మందిరం కేసి చూసింది. ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి. "అయ్యో, నేను చేసిన ఫలహారం ఏమైంది" అన్నదామె ఆదుర్దాగా. "ఏమవుతుంది, ఆకలేసి నేనొచ్చిన దాకా ఆగలేక నువ్వే తినేసుంటావు" అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే ఖాళీ గిన్నెలుండటం చేసి ఆయనకు మండింది. "నేనా, మీరు తినకుండా ఏనాడైనా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే" అన్నది భార్య. "నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలిక్కడికెవరొస్తారు" అన్నాడు భర్త కోపంగా. "నాకు కాస్త కునుకు పట్టింది, ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో" అన్నది భార్య. "దేహశుద్ధి చేస్తే కాని నువ్వు నిజం చెప్పవు. చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను" అంటూ భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాడు అటక మీది నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో, "ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి. నేను మీ ఇద్దరి పలహారము తినేశాను. ఆవిడ్నెందుకు నిష్కారణంగా కొట్టటం" అని అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయటనుంచి "దేవుడూ" అని చిన్నగా పిలుపు వినిపించింది. "ఓయ్, వస్తున్నా" అంటూ దేవుడు దర్పంగా బయటికెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్దె మీద అంతా వెతికినా దొంగలించటానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినపడ్డాయి. దగ్గరికి వచ్చి వింటే "దేవుడు" అనే మాట కూడా వినిపించింది. తరువాత దేవుడి గొంతు కూడా వినిపించింది. ఇక తన మేనల్లుడు ఇంటివాళ్ళకి దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నానని చెప్పటం విని అతనికి మరింత ఆశ్చర్యమైంది. తరువాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసినదంతా విని, "దొంగవంటే దొంగవురా, దొంగతనం చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు" అని గోవిందప్ప మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య, "అయ్యో, అలా చూస్తూ నిలబడ్డారేమిటండి? వాడు దొంగలాగా ఉన్నాడు, పట్టుకోండి" అని అన్నది. అప్పుడు న్యాయాధికారి గబగబా బయటికి పరిగెత్తాడు. కాని అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తరువాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్తలు దానితోనే తృప్తి పడవలసి వచ్చింది. ఇలా దేవుడు సాక్షి అనే ఈ కథ సమాప్తమైంది. వ్యర్థమైన ఖర్చు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం సారథ్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు పెట్టటమంటే చాలా ఇష్టం. ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతూ ఉండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనపడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తుంటే ఆయనకి నోరూరింది. అతనికి చెట్టు ఎక్కటం రాదు. కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళను వదిలి ముందుకు సాగిపోవటానికి మనస్కరించక అతను ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు. రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకొని చెట్టు దిగి వద్దామని కిందికి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా కనపడి కళ్ళు తిరిగి కింద పడిపోతానని భయం పుట్టింది. ఆ భయంలో అతను భగవంతుణ్ణి తలుచుకొని, "స్వామి, నేను క్షేమంగా కిందికి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను" అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగటం ప్రారంభించాడు. కొంత దిగాక కిందికి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్టు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చేయక తప్పదు, ఇది దేవుడి విషయం అని అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగాక అతనికి 500 మందికి సంతర్పణ చేయటం చాలా అనవసరమని తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలు అని అనిపించింది. చివరికి అతను క్షేమంగా చెట్టు దిగి 500 మంది అనగా జనానికి సంతర్పణ చేయటం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటంతో సమానం. అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అని అనుకున్నాడు.
అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటమా అని ఆలోచించాడు. లావుగా ఉండేవారు ఎక్కువ తింటారు. కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులెవరున్నారు? రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలవాలని నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవటం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూ అలాగే వస్తానని అన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. రేపు మళ్ళీ వెళ్ళాలి. పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేట్టుగా చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు. భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు. ఆయన ముగ్గురు తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటగట్టుకొని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మ సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వటం గృహస్థులకు మంచిది కాదు. ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అని అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో. చేసేది లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికిచ్చింది. ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది. రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది. అతను భార్యను తిట్టి, నిన్ను పిచ్చిమొహం దాన్ని చేసుకున్నందుకు ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెధవ పని చెబుతాను అంటూ కర్ర తీసుకొని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండటం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పొడగట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య, కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి, భోజనానికని పిలిచి మా నాయనకు ఏం పెట్టారో ఏమో కాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకొని మంచాన పడి ఉన్నాడు. వైద్యుణ్ణి పిలిస్తే విషప్రయోగం జరిగింది. విరుగుడుకు 4 బంగారు కాసులు ఖర్చవుతుందని అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అని అన్నాడు. గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు. ఆ భయంతో రామసింహుడు, బాబు వైద్యానికయ్యే డబ్బు నేనిచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బ్రతిమాలుకున్నాడు. రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయతలచినట్టుగా నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకొని పంపేశాడు. అటు తరువాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తుకొస్తే గుండె దడదడలాడేది. ఇలా వ్యర్థమైన ఖర్చు అనే ఈ కథ సమాప్తమైంది. గుడ్ల వ్యాపారం. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. గీతాపురం కోడిగుడ్లకు ఎంతో ప్రసిద్ధి. ఆ గ్రామంలో చాలామంది రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా చేసి అదనంగా రాబడి సంపాదించేవారు. గుడ్లు పెద్దవిగాను రుచిగాను ఉండి మంచి రాబడినిచ్చేవి. అయితే ఆకస్మికంగా కోళ్లు అధిక సంఖ్యలో చావటం ఆరంభమై త్వరలోనే గ్రామంలో ఒక్క కోడి కూడా లేకుండా పోయింది. దీనానాథ్ అనేవాడి పెంపకంలో ఉన్న 500 కోళ్లలో ఒకటి దక్కలేదు. మన కోళ్లను పిశాచాలు పట్టుకుపోయాయి. ఆ పిశాచాలను మారణహోమం చేస్తే కాని మన కోళ్లు బతకవు. లేకపోతే మన కోళ్ల గతే మనకు పడుతుంది అన్నాడు దీనానాథ్. ఈ మాట మిగిలిన రైతులకు సబబుగా తోచింది. పక్క గ్రామంలో ఒక భూతవైద్యుడున్నాడు. అందరూ కలిసి చందాలు వేసుకొని ఆ భూతవైద్యుణ్ణి పిలిపించి పిశాచాల బెడద వదిలించుకోవటానికి నిర్ణయం జరిగింది. ఒక శనివారం సాయంత్రం భూతవైద్యుడు తన శిష్యులతో సహా వచ్చి పిశాచాలను వదలగొట్టే తంతు అంతా జరిపి గ్రామస్తులు పెట్టిన భోజనం దండిగా మెక్కి డబ్బులు కూడా దండిగానే పుచ్చుకొని ఇక మీకు పిశాచాల బెడద ఉండదు అని వెళ్ళిపోయాడు. ఇక భయం లేదనుకుని గ్రామంలోని రైతులు మళ్ళీ కోళ్లు కొని కోళ్లగుడ్ల వ్యాపారం తిరిగి ప్రారంభించారు. కానీ వారం తిరిగే లోపల రోగాలతో కోళ్లన్నీ చనిపోయాయి. ఎందుకొచ్చిన కోళ్ల వ్యాపారం రా, మన వ్యవసాయమేదో మనం చూసుకుందాం
మనకేదో తిరుగులేని శాపం తగిలింది అన్నాడు దీనానాథ్ మిగిలిన రైతులతో. ఆ విధంగా గీతాపురపు కోడిగుడ్లు మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. రైతులు తమ విశ్రాంతి కాలంలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు. గీతాపురానికి చెందిన ఒక భూస్వామి కొడుకు శంకర్ సెలవులకు ఇంటికి వచ్చాడు. కిందటిసారి అతను ఇంటికి వచ్చినప్పుడు ఏ పూట గుడ్లు లేకుండా భోజనం చెయ్యలేదు. ఈసారి 3 రోజులు గడిచినా అతని భోజనంలో కోడిగుడ్డు ఏ రూపంలోనూ ప్రత్యక్షం కాలేదు. అతను వాళ్ళ అమ్మను అడిగితే శాపం తగిలి పిశాచాలు ఆవహించి కోళ్లన్నీ చచ్చాయని చెప్పింది. కోడిగుడ్ల వ్యాపారం గ్రామంలోని రైతులకు ఎంతగా లాభించినది శంకర్ ఎరుగును. అతను గ్రామంలో ఎలాగైనా కోడిగుడ్ల వ్యాపారం పునఃప్రతిష్ఠింప చేయాలని అనుకున్నాడు. అసలే దేశంలో ఆహార కొరత చాలా హెచ్చుగా ఉన్నది. మాంసకృతుల మాట చెప్పనే అవసరం లేదు. అందుచేత ఆహారోత్పత్తి మందగించనివ్వరాదు. మర్నాడు ఉదయమే శంకర్ దీనానాథ్ ఇంటికి వెళ్ళి కోళ్లు ఏదో అంటువ్యాధి సోకి చచ్చాయి కానీ శాపాలు పిశాచాలు ఏమీ కాదని అతనికి నచ్చజెప్పటానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ రైతుల మూఢ విశ్వాసాలు, నమ్మకాలు ఒకంతట వదిలేవి కావు. బస్తీలో ఉంటూ తాను నేర్చుకున్న ఇంద్రజాలం ప్రయోగించి ప్రజల మూఢ విశ్వాసాన్ని జయించాలని శంకర్ నిశ్చయించాడు. అతను గ్రామస్తులతో, నేను ఎక్కువ కాలం పట్నంలో ఉంటాను కదా, అక్కడ దేవాలయాలలో గొప్ప బైరాగులు, సిద్ధులు ఉంటారు. మా నాన్న ఊరి విశేషాలు రాస్తూ మీకు జరిగిన అన్యాయం గురించి కూడా నాకు రాశాడు. అప్పుడు నేనొక సిద్ధుడి వద్దకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని విషయమంతా చెప్పాను. ఆయన పేరు గంభీరానంద మహారాజ్. ఆయన నాకు ఒక తాయెత్తు ప్రసాదించి కోడిగుడ్ల మీద దానికి అద్భుతమైన ప్రభావం ఉంటుందని చెప్పాడు. దాని ప్రభావం మీరు కూడా చూడవచ్చు. మీకు నమ్మకం కలగటానికి నేనే కోళ్ల వ్యాపారం ప్రారంభించి శాపాన్ని ఎలా తప్పించుకోవచ్చునో చూపిస్తాను. తాయెత్తు ప్రభావం ఎప్పుడు చూపమంటారు అని అన్నాడు. రేపు మధ్యాహ్నం దాటినాక ఇక్కడే మా ఇంట్లోనే చూపించు. చూడటానికి రైతులందర్నీ పిలుస్తాను అన్నాడు దీనానాథ్. మర్నాడు అపరాహ్నం శంకర్ దీనానాథ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చాలామంది గ్రామస్తులు చేరి ఉన్నారు. శంకర్ తన జేబు నుంచి ఒక రాగిరేకు తాయెత్తు తీసి ఎత్తుపీట మీద ఉంచాడు. తరువాత అతను ఇంకో జేబు నుంచి చేతి రుమాలు తీసి ఎడమ అరచేతి మీద పరిచి కుడి చేత్తో జేబు నుంచి ఒక కోడిగుడ్డు తీసి ఎడమ అరచేతిలో ఉంచి దాన్ని చేతి రుమాలులో కప్పాడు. తరువాత అతను తాయెత్తు తీసుకొని దాన్ని కుడి చేత్తో చేతి రుమాలు లోపల ప్రవేశపెట్టి దాంతో ఏదో చేసి తిరిగి తాయెత్తును బయటికి తీశాడు. అతను కొద్ది క్షణాలు ఆగి చేతి రుమాలు కొసలు తొలగించాడు. అతని ఎడమ చేతిలో 2 గుడ్లు ఉండటం చూసి ఆశ్చర్యంతో గ్రామస్తుల కళ్ళు వెల్లుకొచ్చాయి. శంకర్ 2 గుడ్లను చేతి గుడ్డలో చుట్టి జేబులో పెట్టుకొని తాయెత్తును తీసి కళ్ళకద్దుకొని ఎర్రదారంతో తన జబ్బకు కట్టుకున్నాడు. ముందుగా అతను పట్నానికి వెళ్ళి ప్రభుత్వ పశుపోషణ శాఖ అధికారులతో మాట్లాడి కోళ్ల నిపుణుల సలహా సహకారాలు పొంది కోళ్ల పెంపక పుస్తకాలు, మందులు వగైరా కొన్నాడు. వాటిని వాడే పద్ధతి నేర్చుకున్నాడు. 2 రోజుల్లో అతను ఎన్నో విషయాలు తెలుసుకొని దీనానాథింట ప్రదర్శన చేసే లోపల గుడ్లను రెట్టింపు చేసే వైనం కూడా తెలుసుకున్నాడు. ఒక పెద్ద గుడ్డుగుళ్లను సంపాదించి దాన్ని నిలువుగా 2 సమభాగాలుగా కొయ్యాలి. సగం గుళ్లలో చిన్న కోడి గుడ్డు సులువుగా ఇముడుతుంది. ఇలా ఇమిడ్చిన గుడ్డును శంకర్ ప్రదర్శనకు ఉపయోగించాడు. అతను ప్రేక్షకులకు గుళ్ల పైభాగం మాత్రమే చూపి చేతిగుడ్డ చాటున చిన్న గుడ్డును గుళ్ల నుంచి వేరు చేశాడు. కొంత దూరం నుంచి చూసేవారికి గుళ్ల కూడా పూర్తి గుడ్డులాగే కనపడుతుంది. ఇలా తన ఇంద్రజాలం పారగానే శంకర్ మిగిలిన కార్యక్రమం చేపట్టాడు. అతను కొన్ని కోళ్లను కొని పెంచటం ప్రారంభించాడు. ప్రభుత్వం వారు సరఫరా చేసే మేలు రకం ఆహారం వాటికి పెట్టాడు. అంటువ్యాధులు సోకకుండా వాటికి సూదు మందులు అవి ఇచ్చాడు. కోళ్లు బాగా పెరిగి పెద్ద పెద్ద గుడ్లు పెట్టాయి. ఒక్క కోడి కూడా చావలేదు. గ్రామస్తులు రోజు వచ్చి అతని కోళ్ల పరిశ్రమను చూసిపోయేవారు. 3 వారాలు ముగిసేసరికి శంకర్ కోళ్ల వ్యాపారం అద్భుతంగా రూపొందింది. అంతా నా తాయెత్తు చలవ. దీను మామ తాయెత్తు పై ఎత్తున కాపాడింది. ప్రత్యేకమైన ఆహారం కోళ్లకు బలాన్నిచ్చింది. ఇంజెక్షన్లు పుష్టినిచ్చాయి. మీరేమీ భయపడొద్దు.
మళ్ళీ కోళ్ల వ్యవసాయం సాగించి గీతాపురం కోడిగుడ్లను మళ్ళీ అమ్మకానికి పెట్టండి. సిద్ధుల వారినడిగి ఇంకా తాయెత్తులు తెస్తాను. నేనిక్కడ ఉన్నన్నాళ్ళు నా తాయెత్తు ఉండనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఇంటికి వచ్చి మీ కోళ్లకు అపాయం లేకుండా చూస్తాను అని అన్నాడు శంకర్. శంకర్ ఇచ్చిన ప్రోత్సాహంతో రైతులు కొత్తగా కోళ్లు కొన్నారు. శంకర్ వాటికి కావలసిన ఆహారము, మందులు ఏర్పాటు చేశాడు. వాటిని తానే స్వయంగా ఇచ్చాడు. కోళ్లు ఏపుగా పెరిగి పెద్ద పెద్ద గుడ్లు పెట్టాయి. మళ్ళీ గీతాపురం కోడిగుడ్లు మార్కెట్లోకి విరివిగా వచ్చాయి. రైతులు లోగడ కన్నా బాగా సంపాదించారు. తరువాత శంకర్ పశుపోషణలో ప్రత్యేక శిక్షణ పొంది తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడ ఉండే కోళ్ల వ్యవసాయాన్ని కనిపెట్టి ఉన్నాడు. ఇలా గుడ్ల వ్యాపారం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. అలాగే మరొక కథ బతక నేర్చినవాడు. ఈ కథను రాసిన వారు ఎంవివి సత్యనారాయణ. ఇక కథలోకి వెళ్దాం. చంద్రవర్మ పరిపాలించే రాజ్యంలో ఆయన సభామండపాన్ని ధర్మయ్య అనేవాడు కావలి కాసేవాడు. చంద్రవర్మ ఒకసారి అటుగా వచ్చి ధర్మయ్యతో, నీ ఒక్కడికి పని ఎక్కువై ఉంటుంది, మరొక భటుణ్ణి నీకు తోడుగా నియమిస్తాను అని అన్నాడు. అక్కర్లేదు ప్రభు అని ధర్మయ్య అనేలోపుగా రాజు కదిలి వెళ్ళిపోయాడు. ధర్మయ్య తనకు తోడు అవసరం లేదనుకోవటానికి కారణమున్నది. రాజదర్శనం కోరి వచ్చే వాళ్ళ దగ్గర ధర్మయ్య లంచాలు బాగా రాబట్టేవాడు. డబ్బు ఇచ్చుకోలేని వాళ్ళ నుంచి కాయో కూరో వసూలు చేసేవాడు. తనకు తోడుగా మరొకడు వస్తే వాడు లంచంలో భాగం అడగవచ్చు, లేదా తన మీద రాజుగారికి చెప్పవచ్చు. మర్నాడు ధర్మయ్యకు తోడుగా మరొక కాపలావాడు వచ్చాడు. రాజదర్శనం కోసం వచ్చే వాళ్లను ధర్మయ్య అవతలికి తీసుకెళ్లి తన మామూలు వసూలు చేసుకున్నాడు. ఇది చూసి రెండవ భటుడు రాజుతో చెబుతానని ధర్మయ్యను బెదిరించాడు. ధర్మయ్య తన సంపాదనలో వాడికి వాటా ఇస్తానని అన్నాడు. వాడు ఒప్పుకోలేదు. వాడు నిజాయితీపరుడు. అదీ కాక ధర్మయ్య లంచాలు గుంజుతున్నాడని పసిగట్టే రాజు వాణ్ణి అదనంగా నియమించాడు. కొత్తగా వచ్చిన భటుడు తనకు సహకరించడని రూఢీ చేసుకొని ధర్మయ్య రాజదర్శనం చేసుకోవటానికి వచ్చేవారితో, చూడండి ధర్మప్రభువుల్లారా, నేను మీ దగ్గర లంచం పట్టినట్టుగా వీడు రాజుగారితో చెబుతాడట. అయితే మిమ్మల్ని లంచం అడిగినట్టుగా నేను ఫిర్యాదు చేస్తాను. మీరు సాక్ష్యముంటారు కదా అని అన్నాడు. ధర్మయ్య అక్కడ 20 సంవత్సరాలుగా పాతుకుపోయిన మనిషి. పైగా డబ్బు తిన్నప్పటికీ అందరి పనులు ఏదో ఒక రకంగా సానుకూలపరిచేవాడు. అతను ఆస్థానంలో లేకపోతే తమ అవసరాలు తెలిసి తమ పనులు చేసిపెట్టేవాడు దొరక్కపోవచ్చు. ఈ ఉద్దేశంతో ఆ వచ్చిన వాళ్ళు ధర్మయ్య పక్షాన సాక్ష్యం చెబుతామని అన్నారు. దాంతో రెండవ భటుడి ఆట కట్టింది. పైపెచ్చు ధర్మయ్య వాడి మీద రాజుతో ఫిర్యాదు చేయకుండా ఉండగలందులకు ఆ రెండవ భటుడు తన జీతంలో 5వ వంతు ధర్మయ్యకు ఇచ్చుకోవలసి వచ్చింది. ఇలా 2 నెలలు గడిచాయి. తన భర్త పూర్తి జీతం ఇంట్లో ఇవ్వటం లేదంటూ రెండో భటుడి భార్య రాజుతో విన్నవించుకున్నది. రాజు విచారించి అసలు సంగతి తెలుసుకొని ధర్మయ్యను దివాణంలో గంటలు కొట్టే పనికి మార్చాడు. రాజుగారి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ధర్మయ్య కలుసుకొని కార్యాలయాల్లో వాళ్ళు పనిచేసే కాలం త్వరగా గడిచేటట్టుగా చేస్తానని, అందుకుగాను తనకు కొంత లాభం కలిగించమని అన్నాడు. పనిభారం ఎక్కువగా ఉన్న ఉద్యోగులు చాలామంది అందుకు ఒప్పుకున్నారు. వాళ్ళే మిగిలిన వారి చేత కూడా ఒప్పించారు. అది మొదలు ఉద్యోగులు కార్యాలయం పని పూర్తి చేసేటప్పటికి ఇంకా చాలా పొద్దు ఉండసాగింది. ఇలా నెలలు గడుస్తున్నాయి. ధర్మయ్య క్రమంగా కుబేరుడవుతున్నాడు. అతను నగరం మధ్యలో చక్కని స్థలం కొని అందులో పెద్ద భవనం కట్టించుకున్నాడు. ఒకనాడు చంద్రవర్మతో ఆయన భార్య పగలు చాలా త్వరగా వస్తున్నదని, సాయంకాలాలు ఎంతకీ గడవటం లేదని, తనకు ఇదంతా అయోమయంగా ఉన్నదని అన్నది. చంద్రవర్మకు కూడా లీలగా అలాంటి అనుమానమే కలిగి ఉండటం చేత అతను మర్నాడు తన అంతఃపురంలోని ఇసుక గడియారం వద్ద కాసేపు వేసుకొని కుర్చీని కూర్చున్నాడు. కార్యాలయాల్లో పని ప్రారంభించేదాకా ధర్మయ్య కొట్టే గంటల గడియారం చూపే కాలం ప్రకారమే ఉన్నాయి. కానీ ఆ తరువాత ఇసుక గడియారంలో గంట పూర్తి కాకుండానే ధర్మయ్య గంట కొడుతూ వచ్చాడు. సాయంకాలం కార్యాలయాల్లో పని అయిపోయే వేళకు 1 గంట తేడా వచ్చింది. అంటే కార్యాలయాల పని ముగించవలసిన దానికంటే
1 గంట ముందుగానే ముగుస్తున్నదన్నమాట. చంద్రవర్మ ధర్మయ్యను సభకు రప్పించి విచారణ జరిపి అతను ఉద్యోగస్తుల నుంచి లంచాలు వసూలు చేసినట్టుగా రుజువు చేశాడు. అయితే ఎన్నో ఏళ్లుగా కొలువు చేస్తున్న ధర్మయ్యను నిరుద్యోగి చేయటం రాజుకు సమ్మతం కాలేదు. అతన్ని ఎవరైనా కఠినుడైన అధికారి వద్ద ఉద్యోగానికి వేస్తే అతని ఆట కట్టవుతుందనుకున్నాడు రాజు. చంద్రవర్మ వద్ద ఉండే సైన్యాధికారి కర్కోటకుడని ప్రతీతి. ఆయనకు సేవకుడిగా ధర్మయ్య నియమించబడ్డాడు. ఈ కొత్త ఉద్యోగంలో ధర్మయ్య నిజాయితీగానే ఉంటూ తన పనులు జాగ్రత్తగా చేసుకుపోయాడు. ఒకనాడు సాయంత్రం ధర్మయ్య తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. తోటవైపు ఉన్న గదిలో సైన్యాధికారి, ఆయన భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు. మామూలు సంభాషణ చప్పున కీచులాటగా మారింది. ధర్మయ్య చప్పున కిటికీ పక్కన చేరి ఆలకించాడు. సైన్యాధికారి బయట పులి అయినా ఇంట్లో భార్య దగ్గర పిల్లి. ఆయన భార్య కోపం పట్టలేక చప్పున చేతికి దొరికిన వస్తువు తీసుకొని తన భర్తను కొట్టింది. సైన్యాధికారి ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూసేసరికి కిటికీలో నుంచి ధర్మయ్య తొంగి చూడటం కనపడింది. ఆయనకు తల కొట్టేసినట్టయింది. ఆయన భార్యను ఏమీ అనలేక తోటలోకి వచ్చి ధర్మయ్యను చివాట్లు పెట్టాలని చూశాడు. అయితే ధర్మయ్య చిరాకు పడుతూ, చాల్లేండి ధర్మప్రభువులు, ఎంత ప్రేమ ఉంటే మటుకు భార్య చేత కొట్టించుకుంటారా? ఈ సంగతి రాచనగరులు తెలిస్తే మీకు ఎంత నామర్ద అని అన్నాడు. సైన్యాధికారికి ఈ మాట చురుక్కున తగిలింది. ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని ఆయన ధర్మయ్యను బ్రతిమాలాడు. అభ్యంతరం లేదు బాబు, కానీ మహారాజు గారు నన్ను పిలిచి, ఏరా సైన్యాధికారి గారి ఇల్లు నీకు ఎలా ఉంది అని అడిగితే నిజం దాచకూడదు కదండి అన్నాడు ధర్మయ్య. సైన్యాధికారి ధర్మయ్యకు లంచమివ్వక తప్పలేదు. అడపాదడపా ధర్మయ్య సైన్యాధికారి భార్య వద్ద కూడా లంచాలు పుచ్చుకునేవాడు. పులిలాంటి సైన్యాధికారి ఆయన భార్య ధర్మయ్య దగ్గర పిల్లుల్లాగా అయిపోయినట్టుగా ఇతర నౌకర్ల ద్వారా పుకారు బయలుదేరి ఆ నోట ఈ నోట రాజుదాకా వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడి ధర్మయ్యను రప్పించి సంగతి తెలుసుకొని రహస్య సంభాషణలు విన్నందుకు, ఒక అధికారిని పీడించినందుకు ధర్మయ్యను పనిలో నుంచి తొలగించాడు. అప్పటికే బాగా సంపాదించి ఉండటం చేత ధర్మయ్య ఉద్యోగం పోయినందుకు విచారించలేదు. పైపెచ్చు అతను నిరుద్యోగులుగా ఉన్న 4 యువకులను చేరదీసి కొద్దిపాటి జీతాల మీద వాళ్లకు తానే ఉద్యోగం ఇచ్చాడు. వాళ్ళ పని ఏమిటంటే 4 పేటలు తిరిగి తమకు వింతగా తోచిన సంఘటనలను, మనుషులను గురించి తమ వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకొని వాటిని రాత్రివేళ ధర్మయ్యకు చూపించాలి. వాళ్ళు రాసిన విషయాలను ప్రాధాన్యతను బట్టి ధర్మయ్య తన చిట్టా పుస్తకంలో రాసుకునేవాడు. అతని చిట్టా పుస్తకం లోకోక్తి అయిపోయింది. ఎవరికీ తెలియని విషయాలను గురించి ధర్మయ్య చిట్టా పుస్తకంలో దొరకవచ్చు అని ప్రజలందరూ అనుకునేవారు. ఆ ఏడాది దసరా ఉత్సవాలు నగరంలో వైభవంగా జరిగాయి. వాటిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. దూర ప్రాంతపు రాజులు కూడా వచ్చి ఉత్సవాలలో పాల్గొని చంద్రవర్మకు అనేక లక్షలు చేసే వజ్రపు టుంగరాన్ని బహుకరించారు. 10వ రోజున దసరా ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల సందడిలో చంద్రవర్మ తన వజ్రపు టుంగరాన్ని ఎక్కడో పారేసుకున్నాడు. దానికోసం భటులు, రాజోద్యోగులు వెతికి వేసారిపోయి ఉంగరం జాడ ధర్మయ్య చిట్టాలోనే దొరకాలి అని అన్నారు. కాలక్షేపం కోసం రాజు ధర్మయ్యను చిట్టా పుస్తకంతో సహా తన వద్దకు పిలిపించుకున్నాడు. 10వ నాటి ఉత్సవాలలో విశేషాలు ఏమైనా ఉన్నాయా అని రాజు ధర్మయ్యను అడిగాడు. ధర్మయ్య తన చిట్టా పుస్తకాన్ని తెరిచి, దక్షిణపు వీధిలో ఒక చెట్టుకు పట్టపుటేనుగు కట్టేసున్నది. మావటివాడు తొందరగా తన ఇంటికేసి పరిగెడుతున్నాడు అని చదివాడు. రాజు ఆ వార్త రాసిన యువకుణ్ణి పిలిపించమని ధర్మయ్యను అడిగాడు. ఆ యువకుడు వచ్చి రాజుగారి మావటి వాళ్ళందరిలోనూ తాను చూసిన వాణ్ణి గుర్తుపట్టాడు. పట్టపుటేనుగు నడివీధిలో కట్టి ఇంటికి ఎందుకు వెళ్ళావు అని రాజు మావటివాణ్ణి అడిగాడు. ఇంటికి అవసరంగా వెళ్ళవలసి వచ్చింది మహారాజా. ఆ రోజు మీరు మార్గమధ్యంలో ఏనుగును దిగి కాలినడకన ఉత్సవజనంలోకి వెళ్ళారు. నా తప్పు కాయండి అన్నాడు మావటివాడు దీనంగా. యువకుడు రాజుతో, నిన్న ఈ మావటివాణ్ణి వాడి భార్య పట్టుచీర కొనమని, ముత్యాలహారము చేయించమని అడగటం విన్నాను మహారాజా. అది కూడా చిట్టాలో ఉంటుంది చూడండి అని అన్నాడు. చిట్టాలో అది ఉన్నది.
నీకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెబుతావా? ఉరి తీయించమంటావా? అని అన్నాడు రాజు మావటివాడితో. మావటివాడు గడగడలాడుతూ, రాజు, ఆ రోజు పట్టపు టేనుగును తీయే తొందరలో ఉంగరం జారిపోయిందని, దాన్ని చప్పున తాను తీసుకున్నానని, దాన్ని తెగనమ్మి తనకు ఖర్చు పెట్టమని తన భార్య అంటున్నదని బయట పెట్టాడు. రాజుకు ఉంగరం దొరికింది. ధర్మయ్యను, అతని కుర్రాళ్లను ఎలా వినియోగించాలో కూడా రాజుకు తెలిసింది. వాళ్లను ఆయన గూఢచారులుగా నియమించి వాళ్లకు మంత్రి జీతంతో సమానమైన జీతం ఇచ్చాడు. రాజులు గూఢచారులను నియమించటం అప్పటినుంచే ప్రారంభమైంది. ఇలా బ్రతకనేర్చిన వాడు అనే ఈ కథ సమాప్తమైంది.